హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము హోషేయ గ్రంథము 3వ అధ్యాయము 2-3 వాక్యాలు మనం చదువుకుందాము. కాగా నేను 15 తులముల వెండియు ఏదుము ఎవలును తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని, చాలా దినములు నా పక్షమున నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు నీ ఉండవలెను, నీ ఎడల నేనును అలాగును ఉందును. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమ, ఇక్కడ హోషేయ అనేటువంటి ప్రవక్త తన భార్యతో చెప్తున్న మాటలు అన్నమాట. తన భార్య ఎవరు అంటే వ్యభిచారము చేస్తున్నటువంటి స్త్రీ. వ్యభిచారము చేస్తున్న స్త్రీనే మొదటగా హోషేయ ప్రవక్తకు చెప్తాడు, నువ్వు వివాహము చేసుకో అని చెప్తారనమాట. వ్యభిచారం చేసే ఆ స్త్రీని, ఆమె పేరు ఏంటంటే గోమెరు. ఆమెను పెళ్లి చేసుకోమన్నప్పుడు ఈ యొక్క హోషేయ దేవుడు చెప్పిన ప్రకారము ఇక గోమెరును వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్న తర్వాత 2 కొడుకులు 1 బిడ్డ పుడతారు. పుట్టిన తర్వాత కూడా ఆమె వ్యభిచారము చేయడానికి ఆసక్తి కలిగి ఉన్నప్పుడు ఆ వ్యభిచారము చేసే వాళ్ళు ఈమెను అమ్మేస్తారు. ఈమెను అమ్మేసినప్పుడు, ఆ అమ్మకానికి పెట్టినప్పుడు ఈయన, మరి తన భార్య కదా, ఆమెను అమ్మకానికి పెట్టినప్పుడు ఈయన వెళ్ళి ఆ యొక్క ఎవలు వెండి ఇచ్చి కొనుక్కుంటాడు. ఆమెను కొనుక్కొని ఆమెకు చెప్తున్న మాటలు, నువ్వు నా పక్షమును నిలిచి ఉండు, వ్యభిచారం చేయొద్దు, నువ్వు అలాగుండు అని ఆయన చెప్తా ఉన్నాడన్నమాట తన భార్యతో. నిన్ను వాళ్ళు అమ్మేస్తున్నారు, నేను కొనుక్కుంటున్నాను, నువ్వు ఆ పరిస్థితికి వచ్చేసినావు, నువ్వు నా భార్యని ఎవరైనా డబ్బులు పెట్టి కొంటారా అంటే కొనరు. కానీ ఆమెను వేరే వాళ్ళకి అమ్మేస్తుంటే ఆయన మళ్ళీ వెళ్ళి కొనుక్కొని ఆయన విడిపించినది ఎందుకు నేను కొనుక్కున్నాను, నేను ఎందుకు వాళ్ళ చేతిలో ఉండి విడిపించాను అంటే, నువ్వు నా పక్షమున ఉండు, వ్యభిచారం చేయొద్దు అనేసి తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వు అలాగుండు, నేను కూడా నీకు అలాగనే ఉంటాను అని మాట ఇస్తున్నాడు, నిబంధన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ హోషేయ ప్రవక్త ఇశ్రాయేలీయులు ప్రజలు దేవుని విషయంలో చేస్తున్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడనమాట. ఈ యొక్క వివాహ బంధం ద్వారా ఆ యొక్క అర్థము తెలియజేస్తూ ఉన్నాడు. మీరు ఇలాగా వ్యభిచారం చేస్తూ అమ్మకానికి పెట్టబడిన వాళ్ళు అయినప్పటికీ కూడా దేవుడు మళ్ళీ తిరిగి మిమ్మల్ని కొనుక్కున్నాడు. నిజంగా యేసుక్రీస్తు వారు కూడా ఆయన తన రక్తాన్ని, తన స్వరక్తాన్ని ఆయన కార్చి మరి కొనుక్కున్నాడు. ప్రతి ఒక్కరిని కొనుక్కున్నాడు. ఆయన కొనుక్కొని ఆయన రక్తం ద్వారా నన్ను విమోచించినాడు. అందుకే ఆయన సాంపాద్యం మనము, ఆయన స్వాస్థ్యము. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఎందుకు విడిపించినాడు? ఆయన పక్షమున నిలిచి ఉండమని, ఇంకా వ్యభిచారం చేయొద్దని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజున విడిపించబడిన వాళ్ళు, విమోచించబడిన వాళ్ళు, యేసు రక్తము చేత కడగబడి కొనబడిన వాళ్ళు మరి ఆయన పక్షాన నిలిచి ఉన్నారా? ఆయన పక్షాన నిలిచి ఉండి ఆయన పక్షాన నిలిచి ఉండి వ్యభిచరించక దేవుని నిబంధనకు కట్టుబడి ఉన్నారా? దేవుని బిడ్డలారా, వ్యభిచారము అంటే ఫిజికల్గా చేసేదిలే, మేము చేయడం లేదులే అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏం రాయబడిందంటే, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగరునో వాడు దేవునికి శత్రువగును. వ్యభిచారిణులారా, ఎవరు వ్యభిచారులు? లోక స్నేహాల వెంట వెళ్ళేవాళ్ళు, లోక స్నేహము చేస్తూ లోక స్నేహాలతో కాలం వెళ్ళబుచ్చుతూ ఉన్నవాళ్ళు. దేవునికి లోక స్నేహం అంటే శత్రువు అని తెలియదా? నువ్వు దేవునికి శత్రువు, దేవునికి ఇష్టంగా ఉంది, దేవునికి వ్యతిరేకమైనది, విరోధమైనది నువ్వు చేసినప్పుడు, దేవునికి విరోధమైనది నువ్వు ఆశించినప్పుడు దేవునికి కూడా నువ్వు విరోధి అవుతావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా,
విడిపించిన హోషేయ తన భార్యతో చెప్పిన మాటలు ఈ రోజున విమోచించిన యేసయ్య పాపముల నుండి విమోచించాడు, అపవాది చేతి నుండి విమోచించాడు. ఇలా విమోచించిన యేసయ్య ఆయన కూడా చెప్తున్నారు, నా పక్షమున నిలిచి ఉండండి, నా పక్షమున నిలిచి ఉండి వ్యభిచారము చేయక నిబంధనకు కట్టుబడి పవిత్రమైన కన్యకగా, పరిశుద్ధురాలైన కన్యకగా నువ్వు నిలబడాలి. అపవిత్రమైపోకుండా నీ జీవితాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధత కొరకు పాటుపడాలి. యోసేపు తన పరిశుద్ధత విషయములో పోరాడినాడు, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దేవునికి విరోధంగా నేను చెయ్యను పాపమని దేవుని పక్షాన నిలబడినాడు. దేవునికి విరోధంగా చేయకూడదని స్థిర నిర్ణయం చేసుకున్నాడు, నిబంధనకు కట్టుబడి ఉన్నాడు. ఆ విధంగా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు మీ జీవితాల్లో, మీ జీవిత యాత్రలో మీరు ఎంతవరకు ఆయన పక్షాన నిలిచి ఉన్నారు, ఎంతవరకు వ్యభిచరించకుండా సాంప్రదాయాలు, లోక సంబంధమైన వాటి స్నేహాలు, లోకంలో ఉండే వాటిని ప్రేమించే వాళ్ళుగా ఉన్నారేమో చూసుకోండి. నిబంధనకు కట్టుబడి ఉన్నారో లేదో పరీక్షించుకోండి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును విన్న వెంటనే పరీక్షించుకునే మనసు ఉండాలి, పరిశీలించుకునే మనసు ఉండాలి, తొంగి చూసుకునే మనసు ఉండాలి. నా జీవితంలో నేను దేవునికి వ్యతిరేకంగా ఏమైనా చేస్తున్నానేమో, నా కోసమే ఈరోజు దేవుడు మాట్లాడినాడు. నువ్వు ఆ తగ్గింపుతో వాక్యమును గాను నువ్వు తీసుకున్నట్లయితే నీవు లోతుగా శుద్ధి చేయబడతావు, లోతుగా నువ్వు దేవునితో అంటు కట్టబడతావు. దేవుని బిడ్డలారా, హోషేయ ప్రవక్త తన భార్య విషయంలో డబ్బులు ఇచ్చి ఆమెను విడిపించుకున్నాడు. తన పక్షాన ఉండమని అడుగుతా ఉన్నాడు, వ్యభిచరించొద్దు అని చెప్పుకుంటున్నాడు, నిబంధనకు నిలబడు అని చెప్తా ఉన్నాడు. యేసయ్య కూడా చెప్పినాడు, నన్ను పోలి నడుచుకోండి. పౌలు కూడా అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. యేసుక్రీస్తును పోలి నడుచుకునే మనసు నీకు ఉండాలి, యేసుక్రీస్తును అనుసరించేటువంటి బ్రతుకు నీకు ఉండాలి. యేసుక్రీస్తు మాటకు నిలబడే బిడ్డగా ఉండాలి, నిబంధనకు కట్టుబడే బిడ్డగా నువ్వు ఉండాలి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో ఆ వాక్య ప్రకారంగా నీ యొక్క క్రియలు ఉండేటట్టుగా నీకే నువ్వు కట్టడ పెట్టుకోవాలి, నీకే కంట్రోలింగ్గా నువ్వు ఉండాలి. ఆ విధంగా నిన్ను నీవు కాపాడుకోవాలి, నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి, దేవునితో ఉన్న నిబంధనను నువ్వు కాపాడుకోవాలి, దేవునికి వ్యతిరేకం కాకుండా నువ్వు కాపాడుకోవాలి, దేవునితో సమాధానంగాను దేవుని యొక్క ఇష్టాలకు అనుకూలమైనటువంటి క్రియలు కలిగినటువంటి బ్రతుకు నీదై ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కొనుక్కున్నాడు, ఇడిచిపెట్టడానికి కాదు నిన్ను కొనుక్కుంది. చిన్న పెన్ను కొనుక్కుంటే, పెన్సిల్ కొనుక్కుంటే ఈ లోకంలో అవి పాడైపోయే ఎంతో తక్కువ వాల్యూ అయినప్పటికీ అది నాది అని వెంటనే దాచుకుంటాం, తర్వాత దాన్ని కాపాడుకుంటాం, దాన్ని వాడుకుంటాం, దాన్ని ఎంతగానో ప్రేమగా చూసుకుంటాం, ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో అనేటువంటి జ్ఞానం కలిగి ఉంటాం. అలాగే దేవుడు రక్తం పెట్టి కొనుక్కున్న నిన్ను నన్ను మరి ఆయన కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పినప్పుడు ఆ జాగ్రత్తల ప్రకారం నువ్వు బ్రతకాలి. ఆయన కొనుక్కున్నాడు, ఆయన చేతిలో వాడబడే బిడ్డగాను ఉండాలి. ఆయన కొనుక్కున్నాడు, ఎంతో ప్రేమిస్తున్నాడని ఎరగాలి. కండిషన్ పెట్టినాడంటే ఎంత ప్రేమిస్తే కండిషన్స్ పెడతాడు, ఆజ్ఞ ఇస్తాడు, నా సొమ్ము అని ఆ స్వతంత్రంతోనే కదా పెడుతున్నాడు. కనుక దేవుడి యొక్క స్వాస్థ్యముగా, దేవుని యొక్క రక్తమిచ్చి కొన్నటువంటి బిడ్డగా నువ్వు ఆయనకు లోబడి ఆయన పక్షాన నిలిచి వ్యభిచరించక నిబంధనకు లోబడే బిడ్డగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజున ఈ వాక్యం వింటున్న మీరు పరీక్షించుకోండి, దేవునికి
దేవుడు కొన్నాడు, దేవుడు విడిపించినాడు, దేవుడు నీ జీవితంలో ఆయన పాత్రగా నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు నీ జీవితాన్ని. కనుక మరి ఏ విధంగా నువ్వు ఆయన పాత్రగా ఉన్నావో పరీక్షించుకో. యోసేపు ఉన్నాడు, దేవుని మహిమపరిచినాడు. దానియేలు ఉన్నాడు, దేవునికి మహిమ తెచ్చినాడు. ఇలాగా అనేక మంది భక్తులు దేవుని పక్షాన దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళందరూ కూడా దేవునికి మహిమకరంగా వారి యొక్క జీవిత సాక్ష్యాలను నిలబెట్టుకున్నారు. ప్రయాస ఉంటుంది, పోరాటం ఉంటుంది, త్యాగాలు ఉంటాయి. అటువంటిదే క్రీస్తుతో క్రైస్తవుడిగా క్రైస్తవ జీవితం కొనసాగుతుంది. ఎందుకంటే మరి ఈ మార్గము చాలా కష్టమైన మార్గము, ఇది చిన్న మార్గము, ఇది మరి ఈ జీవమునకెళ్ళే మార్గము చాలా సంకుచితమైనది. దీన్ని కనుగొని వారే కొందరు. అంటే మరి కనుక్కున్న నీవు ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఎంతో పోరాటం, ఎంతో ప్రయాస, ఎన్నో త్యాగాలు, ఎంతగానో కష్టం ఉంటుంది. అయితే ఆ కష్టము నష్టము కాదు, చివరిగా నువ్వు పొందుకునేది గొప్ప జీవాన్ని పొందుకుంటావు, జీవమును పొందుకుంటావు, నిత్య జీవాన్ని పొందుకుంటావు, దేవునితో ఉండేటువంటి భాగ్యాన్ని పొందుకుంటావు, దేవునితో సంచరించే భాగ్యాన్ని పొందుకుంటావు, ఆ ఏలే అధికారాన్ని పొందుకుంటావు, యుద్ధము చేసే అధికారాన్ని పొందుకుంటావు. ఇలా ఎన్నో గొప్ప దీవెనలు ఉన్నాయి. మనం ఇక్కడ ఎంత దేవుని కొరకు, పరిశుద్ధత కొరకు, పరిశుద్ధత కాపాడుకోవడానికి దేవుని బిడ్డగా ఏ పరిస్థితుల్లోనైనా పోరాడుతూ నువ్వు నిలబడినప్పుడు గొప్పగా దేవుడిచ్చేటువంటి దీవెనలు, మహిమ, బహుమానాలు ఉంటాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ యొక్క జీవితంలో క్రీస్తు కొరకు నీ పాత్ర ఎంతవరకు ఉందో నిన్ను నీవు పరీక్షించుకొని జాగ్రత్త కలిగి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవాలని దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు వందనాలు ప్రభా. వింటున్న వీరి జీవితాల్లో నిజంగా విడిపించిన దేవుడవు నాయన. మరి నీ పక్షాన నిలిచి నిబంధనకు లోబడి లోకంతో స్నేహము చేయక వ్యభిచార బుద్ధులు మానుకొని అన్ని విషయాల్లో నీ వాక్య ప్రకారంగా ఎదుగునట్లు కృప అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమెన్.